పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్ట్ మార్టం నిర్వహించింది. తొలి రోజు కురియన్ కమిటీ సమావేశం ముగిసింది. పెద్దపల్లి ఎంపీ మినహా మొత్తం ఎంపీలు కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో సమానంగా 8 సీట్లకు పరిమితమైంది. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన డీకే అరుణకు కొంత కాంగ్రెస్ క్యాడర్ కూడా సహకరించిందనే వాదనుంది. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా లోక్సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదనే ప్రచారం జరిగింది. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ అయింది. ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించింది కమిటీ. తొలుత సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కమిటీ ముందు హాజరయ్యారు. ఎన్నికల వేళ కొన్ని పొరపాట్లు జరిగాయంటూ కమిటీకి వాటిని వివరించారు. ఆ తర్వాత మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్ ఎంపీ అభ్యర్థులు కూడా కమిటీ ముందుకొచ్చారు. సీనియర్ నేత వీహెచ్ కూడా కమిటీకి తన అభిప్రాయాలు చెప్పారు. ఇక రేపు మిగిలిన ఎంపీ అభ్యర్థులు కురియన్ కమిటీ ముందుకు రానున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని కురియన్ చెప్పారు. జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసిసి వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. మేము ఓడిపోతే మమ్మల్ని ఓడి పట్టించుకోలేదన్నటువంటి ఒక ఇది ఉండదు కాబట్టి, సంకేతాలు పోవు కాబట్టి ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థికి కూడా ఒక మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి మరి అన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. ఎంత మెజార్టీ వచ్చింది, కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీస్లో రానప్పుడు ఎందుకు రాలేదు, ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది. వాటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెప్తున్నాము. ఇంకెన్ని చోట్ల మైనస్లో ఉంది, ప్లస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేయాల్సిన మా ఆలోచనలు ఏంటి అంటే మమ్మల్ని కూడా అడగడం జరిగింది. కాంగ్రెస్ని కొన్ని చోట్ల వీక్ ఉన్న చోట్ల బలోపేతం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని. కొన్ని సీట్లు ఎందుకు ఓడిపోయిందంటే నేను ఒకటే చెప్పిన, ఎవరు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళని అడగండి. నా వరకు 2 సార్లు అన్యాయం జరిగింది. నాకు 2 సార్లు కూడా అడిగిన ఖమ్మం సీటు రాలేదు. ఆల్టర్నేట్ ఇచ్చినా నేను గెలుస్తున్నాను. నాకు అన్యాయం జరుగుతుంది. 8 ఏళ్ల నుంచి లేదు. నాకు పదవులున్నా లేకపోయినా నాకు గుర్తింపు ఉన్నది. కానీ నేను గెలిచింటే ఒక సీటు. We are on a mission that is not complete.